గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్షాల నోరులను మూయించి జగన్ పాలన సారించారని, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డికి తగిన సమయం ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇస్తున్నా అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రావడం లేదని పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై వైసీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చలకు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం స్థానిక మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజా సూరిబాబురాజు స్వగృహమునందు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలపై విలేకరులతో రాజప్ప మాట్లాడారు. మన కిందటి శనివారం 3వ శనివారం చంద్రబాబు నాయుడు గారు మనకు రావడం వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ ఈ శానిటేషన్ పరిశీలించాడు. అలాగే ఇక్కడ కొత్త డ్రైన్ కూడా వేయడం జరిగింది. బాగానే పనిచేస్తుంది. మనకి ఇంకా ఇవాళ డ్రైన్లు బాగు చేయాలి, మోసుగా మరి డ్రైన్లు బాగు చేయాలి, అలాగే ఈ వీధులు బాగు చేయాలి అని చెప్పి ఒక ఆదేశాలు ఇచ్చారు. 25 నుంచి 2వ తారీఖు వరకు ఆ కార్యక్రమం కూడా 25వ తారీఖుని చేపడుతున్నాం. 2వ తారీఖు వరకు కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని డ్రైన్లు అన్ని వీధులు శుభ్రం చేసి చాలా బాగా చేస్తాం. ఇప్పటికే పెద్దాపురం మున్సిపాలిటీలో ఇప్పటికే ఆ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం అది కంటిన్యూ చేసుకుంటూ అక్టోబర్ 2 వరకు కూడా అన్ని మున్సిపాలిటీలో ఉన్నటువంటి రోడ్డు అన్ని కూడా బాగు చేయడం. ఇలా మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేయకపోతే జగన్ గారు ఆ ప్రభుత్వంలో మరి రోడ్లు వేయక, డ్రైన్ బాగు చేయక, మరి శానిటేషన్ లేక అనేక ఇబ్బందులు పడ్డాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకు అవసరాలో, ప్రజలకి ఆరోగ్యం ముఖ్యం, దాని గురించి ఇలా శానిటేషన్ మీద శ్రద్ధ పెట్టాడు. శానిటేషన్ ఇలా బాగా చేయడం. మరి నిమిషం టైం ఇస్తే అన్నాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే పీకులకి మైకులకి తగిన మర్చిపోడైనా మమ్మల్ని ఎవరైనా మాట్లాడిచ్చాడా? నేను 5 సంవత్సరంలో ఉన్నాను, 5 సంవత్సరంలో నేను సరైన మాట్లాడాను. ఎప్పుడైనా అవకాశం ఇచ్చాడు నాకు, ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే అక్కడ మైక్ కట్ చేసేసి మాట్లాడిచ్చాడా? మేము అలా కాదే, రా టైం ఎత్తామన్నాం, నీకు ఎంత టైం వస్తుందో అంత టైం ఎత్తాం, రమ్మని చెప్తున్నాం, మాట్లాడమన్నాం. మాది అలా ఉండదు, మేము మాట్లాడిస్తాం, రమ్మని చెప్తున్నాం. మేము హోదా అంటే మేము ఎక్కడ ఇస్తాం హోదా? అది దానికి రాజ్యాంగం పరిధి ఉంది. హోదా కావాలంటే మేము ఇంతమంది ఎమ్మెల్యేలు ఎక్కితే అంత హోదా వస్తుంది. అది రాదు, మేమేం చేయం. హోదా ఇస్తే వస్తాను, హోదా ఇస్తే వస్తాను అంటే మేమేం చేస్తాం, మేమేం చేయడం. అది ఇప్పుడు జగన్ గారు మీరు రైట్ మాట్లాడండి, కాదని ఎవరంటారు? మీ టైం అని ఎలాగ డిసైడ్ చేస్తారు? మీ పార్టీకి సంబంధించి 2 నిమిషాలు ఉంటుంది, 2 నిమిషాలు ఒకరు మాట్లాడతారా, ఎక్కువ మంది మాట్లాడతారా, మీ ఇష్టం. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకుండా మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసి ఏమీ కూడా పూర్తవలేదు. సైట్ ఎక్వైర్ చేయడు, ఆఫ్ చేశాడు, ఎటు జరగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ మోడల్లో కార్యక్రమం చేయాలనుకుంటూ ఇండస్ట్రీస్ అన్ని కూడా పీపీపీ మోడల్లో చేస్తాం. మా అనేక ప్రాజెక్టు పీపీపీ మోడల్ చేస్తాం. అదే మోడల్లో ఇది చెయ్యాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెడికల్ కాలేజ్ అవుతాయి, మనకు అవ్వడం కావాలి, కానీ ఈ పునాదులోనో సైట్లోనో అయిపోవడం కాదు. మేము కూర్చోతాం, పీపీపీ మోడల్ మేము కూర్చొని మేము ఇస్తామని చెప్తున్నాం. ప్రజల పార్టిసిపేట్ ఉంటుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది, సీట్లు పెరుగుతాయి అని మేము చెప్తున్నామే. అదే రాజకీయం చేయడం కోసం జగన్ మాట్లాడుతాను తప్పించి కూడా అసలు మేము అలా కదా. కాంట్రాక్ట్లు అయితే మేము అనాలేదు అని చెప్తాం. అంటే కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చాడో తెలియదు. అసలు ఎప్పుడు టెండర్ పిచ్చాడా, వర్క్ చేసాడా? ఏమైనా పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా పెద్ద వాళ్ళకి ఇచ్చుకుని ఇవాళ కార్యక్రమాలు చేయడం, చిన్న వర్క్లు ఎప్పుడు చేసాడు, టెండర్ ఇప్పించాడు, ఏ వర్క్ జరిగింది చెప్పాలి. మేము అప్పుడే స్టార్ట్ చేసాం, టెండర్లు వేసాం. ఇవాళ 2 మున్సిపాలిటీల్లో వర్క్ జరుగుతున్నాయి. కావుతారండి ఏ కాంట్రాక్టర్ అని బెదిరించామని ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక్కొక్క కాంట్రాక్టర్ ఇక్కడ సామర్లకోట పెద్దాపురం జరిగిన కాంట్రాక్టర్ మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఒక కాంట్రాక్టర్ని మేము ప్రెజర్ చేయనంత మీరు రాజకీయ పూజ చేస్తాం. నేను ప్రెజర్ చేయలేదు, మీ పని చేయండి, బాగా క్వాలిటీ చేయండి. క్వాలిటీ చేయకపోతే